వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల యూట్యూబ్ ఛానల్. ఓకే, నేను మీ శ్రవణ్ కుమార్ సార్నండి. ఓకే, మనకు ఇక 2 days జస్ట్ గ్రూప్ 3కి ఫ్రైడే అండ్ సాటర్డే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెంటర్స్ ఎక్కడ పడ్డాయి, వీలుంటే ఒకరోజు ముందు, చాలా దూరంగా పడితే మాత్రం ఒకరోజు ముందుగానే చూసుకోండి. ఆ రోజు హర్రీ బరీ కాకండి. వన్ మినిట్ లేట్ అయినా కానీ క్లోజ్ చేయటం జరుగుతుంది. 9:30కే అని ఇచ్చాడు మార్నింగ్ అవర్స్, అయితే మధ్యాహ్నం 2:30కే గేట్స్ క్లోజ్ చేస్తారు. ఓకే, మనము కొంత డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు మన కింద షార్ట్ టైం ఒకసారి రిపీటెడ్ లాగా క్లిక్ రివిజన్ లాగా చూద్దామండి. చాలామంది సార్ డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు ఏంటి అని ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాదండి, డైరెక్ట్గా మ్యాటర్ గురించే ఇస్తాను. చూడండి, మనకు జాతీయ ఆదాయంలో 99.9% మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. ప్రస్తుత ధరలు అంటే ఏమిటి, స్థిర ధరలు అంటే ఏమిటి. 99% మనకు గ్రోత్ రేటు మీదనే, వృద్ధి రేటు మీదనే అడగటానికి ఛాయిస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, 2023-24 సంవత్సరాల్లో స్థూల జాతీయ ఆదాయము ఏ ధరల ప్రకారం అండి అంటే ఇది ప్రస్తుత ధరల ప్రకారం అండి. 2,91,04,354 కోట్లు, కోట్లలోనండి, మొత్తం కూడా కోట్లలో కనపడుతుంది. మరి 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో ఎంత వచ్చిందండి అంటే 2,65,79,339 కోట్లు. ఎంత శాతము పెరిగిందండి అంటే 9.5%. గ్రోత్ రేట్ ఎంత వచ్చిందండి అంటే ఇండియాది 9.5%. ఇది ఏ ధరల ప్రకారం? ప్రస్తుత ధరల ప్రకారం. అదే స్థిర ధరల ప్రకారం చూడండి, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో బేస్ ఇయర్ 2011-12 బేస్ ఇయర్స్ ప్రకారము స్థిర ధరల ప్రకారము 1,71,25,892 రూపాయలు ఉంది. గ్రోత్ రేట్ ఎంత వచ్చిందండి అంటే 8.2%. స్థిర ధరల ప్రకారం వృద్ధి రేటు 8.2 వస్తే ప్రస్తుత ధరల ప్రకారం ఎంత వృద్ధి రేటు వచ్చిందండి అంటే 9.5% గ్రోత్ రేట్ రావటం జరిగింది. వీడు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు చూడండి, వరుసగా గ్రోత్ రేట్ 9.5, 14%, 19.1%, -1.6%, 6.5%. భారతదేశంలో అత్యధికంగా వృద్ధి రేటు వచ్చినటువంటి సంవత్సరం ఎప్పుడండి గుర్తుపెట్టుకోండి, 2021-22 ఇయర్స్లో అత్యధికంగా గ్రోత్ రేట్ వచ్చింది. 19.1% ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం ఇంత గ్రోత్ రేట్ వచ్చింది కరోనా జరిగిన తర్వాత. నెక్స్ట్ ఇయర్ కరోనా ఇయర్లో మనకు నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది. వాడు ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడండి అంటే ఈ మధ్యలో జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్స్ల్లో ఈ వృద్ధి రేటుకి సంబంధించింది అడిగాడు. 2019-20 నుంచి 2021-22 సంవత్సరం నాటికి వృద్ధి రేటును పెరుగుతున్న క్రమంలో ఇచ్చండి, పెరుగుతున్న క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. ఇక్కడ పెరుగుతున్నా అనగానే మనకు ఆటోమేటిక్గా 2021లో హయ్యెస్ట్ వచ్చింది. అవరోహణ క్రమం కాదు, పెరుగుతున్నా అన్నాడు అంటే అవరోహణ అనుకుంటా. కానీ కాలాలు పెరుగుతున్నాయి అంటే ఇయర్స్ వైజ్గా రావాలి. వాడు అడిగింది 2019-20 ఫస్ట్ రావాలి, తర్వాత పెరిగింది 2020-21, అలా కింది నుంచి పైకి రావాల్సి వస్తుంది. ఓకే, పెరుగుతున్నా అన్నాడు, కింది నుంచి పెరుగుకుంటూ వస్తున్నటువంటి ప్రశ్నలు సెట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ చూడండి, 2020-21 సంవత్సరాల్లో -1.6% గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో మొదటి 6 నెలలు మన వృద్ధి రేటు కరోనా సమయంలో చాలా వరకు కిందికి పడిపోయిందండి వృద్ధి రేటు. ఆ తరువాత క్రమంగా కూలుకుంది 6 months. మొదటి 6 నెలలు తగ్గిపోయింది, ఆ తర్వాత 6 నెలలు పెరిగింది. ఇది ఏ ఆకారపు ఆర్థిక వ్యవస్థ వల్ల కనపడిందండి అంటే వి ఆకారంలా కనిపించింది. గుర్తుపెట్టుకోండి, 2020-21 సంవత్సరాలలో మనకు వ్యవసాయ రంగము పాజిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది, ధనాత్మక వృద్ధి రేటు వచ్చింది. మిగిలిన సందర్భాలలో రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేసుకుంది. ఓకేనండి, నెక్స్ట్ వన్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే, ఓకే, ఇక్కడ కూడా ఏ ధరల ప్రకారం అండి అంటే ఇది స్థిర ధరల ప్రకారం అండి. 8.2 వచ్చింది. వరుసగా చూసుకోండి, 6.8, 9.9,
-6.2%, 4%. ఓకే, మరి మనకు వృద్ధి రేటు -6.2% నెగిటివ్ గ్రోత్ రేట్లోకి వెళ్ళిపోయాము కరోనా కారణంగా. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇండియన్ ఎకానమీలో ఎన్ఎస్డిపి గురించి ఇచ్చాడు. స్టూడెంట్స్ ఐడెంటిఫికేషన్ చేసుకోండి. ఎన్ఎస్డిపి 2023 ఆర్థిక సర్వే ప్రకారం అండి 2021-22 ఆర్థిక సంవత్సరాలలో ఎన్ఎస్డిపి హయ్యెస్ట్గా ఉంది. స్థిర ధరల ప్రకారం హయ్యెస్ట్గా ఉంది. మొదటి రాష్ట్రము మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి, ఎన్ఎస్డిపి హయ్యెస్ట్గా ఉన్నటువంటిది ఏ రాష్ట్రం అండి అంటే మహారాష్ట్ర. సెకండ్ వన్ తమిళనాడు గలదండి. థర్డ్ వన్ కర్ణాటక రాష్ట్రము గలదు. ఫోర్త్ వన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రము కలదు. 8th ప్లేస్ 8వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రము ఏపీ. 9th ప్లేస్లో తెలంగాణ ఉంది. మనకు ఆర్థిక సర్వేలో ఇది ఇచ్చాడు కాబట్టి దీని మీద అడుగుతాడు. ఇండియాది కాదు, ఇండియాలో ఇవ్వటం జరిగింది ఆర్థిక సర్వేలో. ఓకే, ఎన్ఎస్డిపి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ధరల గురించి ఇవ్వలేదు, మనకు దీని మీద అడగటానికి ఛాయిస్ ఉంది. నెక్స్ట్ తలసరి ఆదాయం చూద్దాం. ఓకే, తలసరి ఆదాయం అడిగితే నెంబరింగ్ కూడా అడుగుతాడు, వృద్ధి రేట్లు కూడా అడుగుతాడు. చూడండి, వరుసగా 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో 1,84,205 రూపాయలు ఉంది. 2022-23 సంవత్సరంలో 1,69,496 రూపాయలు ఉంది. అంటే ఎంత శాతం పెరిగిందండి అంటే గ్రోత్ రేటు 8.7%. ఇది ఏ ధరల ప్రకారము? ప్రస్తుత ధరల ప్రకారం. అదే స్థిర ధరల ప్రకారం అయితే 7.4% వచ్చింది. 7.4% వృద్ధి రేటు అనేటువంటిది రావటం జరిగింది. వరుసగా వృద్ధి రేట్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, కరోనా సమయంలో చూడండి నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది. కరోనా సమయంలో నెగిటివ్ గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగింది. క్లిక్ రీజన్గా ఒకసారి చూసుకోండి గ్రోత్ రేట్. ఓకే, ఇది ప్రస్తుత ధరలు. అదే స్థిర ధరల ప్రకారం చూసినట్లయితే 7.4, 5.7%, 9.3%, -8.9% అనేటువంటిది రావటం జరిగింది. ఏ ధరల ప్రకారం అండి అంటే స్థిర ధర. బేస్ ఇయర్ ఎప్పుడండి అంటే 2011-12 సంవత్సరాల్లో బేస్ ఇయర్లో. ఓకే, మరి భారతదేశంలో అత్యధికంగా ఇండియాలో హయ్యెస్ట్గా భారతదేశంలో అత్యధికంగా గ్రోత్ మన తలసరి ఆదాయం స్థిర ధరల ప్రకారం అండి. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న మొదటి రాష్ట్రం ఏదండి అంటే గోవా. సెకండ్ వన్ ఏదండి అంటే సిక్కిం. థర్డ్ వన్ ఏదండి అంటే ఢిల్లీ. ఫోర్త్ వన్ చండీగఢ్. ఫిఫ్త్ వన్ తెలంగాణ రాష్ట్రం. పెద్ద రాష్ట్రాల్లో అయితే తర్వాత కర్ణాటక. వాస్తవానికి పెద్ద రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే అత్యధికంగా తలసరి ఆదాయం కలిగినటువంటి రాష్ట్రము తెలంగాణ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, తలసరి ఆదాయ పరంగా ఎక్కువగా ఉన్నటువంటి చివరి స్థానంలో అయితే బీహార్ కలదండి. చివరి స్థానంలో బీహార్ కలదు. క్లిక్ రివిజన్ లాగా చూసుకోండి ఒకసారి. ఓకే, ఇక నెక్స్ట్ తెలంగాణ అంశానికి వద్దామండి. తెలంగాణలో అడగటానికి ఛాయిస్ ఉన్నది ఆర్థిక సర్వే. ఓకేనండి, తెలంగాణ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఎంత ఉందండి అంటే 14,63,960 కోట్ల రూపాయలు ఉంటే 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో 13,08,034 కోట్ల రూపాయలు ఉంది. గ్రోత్ రేట్ ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే 11.92% ఉందండి. ఓకే, 11.2% గ్రోత్ రేట్ అనేటువంటిది వచ్చింది. ఏ ధరల ప్రకారం వచ్చిందండి అంటే ఇది ప్రస్తుత ధరల ప్రకారం గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం వృద్ధి రేటు అనేటువంటిది వచ్చింది. వరుసగా చూసుకోండి, మనకి ఇది కూడా నెంబరింగ్ అడగటానికి ఛాయిస్ ఉంది. మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, లేటెస్ట్ 2 ఇయర్స్ అడుగుతుండొచ్చు. 2023-24లో గన్షాట్గా 14 లక్షల కోట్లకు పైగా. 2022-23 సంవత్సరాల్లో 13 లక్షల కోట్లకు పైగా అండి. 2021-22లో అయితే 11,24,204 కోట్లు. సేమ్ కరోనా సమయంలో నెగిటివ్ గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగింది జిఎస్డిపి. ఓకేనండి,
ఇండియాలో ఎంత గ్రోత్ రేట్ వచ్చింది ప్రస్తుత ధరల ప్రకారం, స్థిర ధరల ప్రకారం ఇండియాలో ఎంత వచ్చింది, తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారం ఎంత గ్రోత్ రేట్ వచ్చింది కంపల్సరీ చూసుకోండి. నెక్స్ట్ మనకు ప్రస్తుత ధరల ప్రకారము జిఎస్డిపిలో వివిధ రంగాల యొక్క వాటా 100 రూపాయల ఆదాయం వస్తే ఆ 100 రూపాయల ఆదాయంలోనండి ఎక్కువ వాటా గన్ షాట్గా చెప్తారు. ఇప్పుడు ఇండియాలోను తెలంగాణలోను హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి సెక్టర్, అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి సెక్టార్ ఏదండి అంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఏదండి, ఇండియాలోను తెలంగాణలోను వ్యవసాయ రంగము. తెలంగాణలో 45.8% పీపుల్స్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్, 45.8% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడితే ఇండియాలో 47.3%. అటు ఇండియాలోను తెలంగాణలోను అత్యధికంగా ఏ రంగం మీద ఆధారపడి ఉన్నారండి అంటే వ్యవసాయ రంగమే. ఆ తర్వాత తెలంగాణలో పారిశ్రామిక రంగంలో 25.3% అండి డిపెండ్ అయినటువంటి పీపుల్స్, 19.7% డిపెండ్ అయి ఉన్నారు. ఇక్కడ ఇండియాలో పారిశ్రామిక రంగంలో. సేవా రంగంలో 28.9% ఉంటే తెలంగాణలో 33% ఎక్కడున్నారండి అంటే సేవా రంగంలో ఇండియాలో డిపెండ్ అయి ఉన్నారు. అంటే ఇండియాలోను తెలంగాణలోను హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి సెక్టార్ ఏదండి అంటే కామన్ సెక్టార్గా చెప్పుకోవాల్సింది ఏదండి అంటే వ్యవసాయ రంగము, తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నది సేవా రంగము, తర్వాత పారిశ్రామిక రంగము అనేటువంటిది కలదండి. అయితే మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఆదాయపరంగా చూసినట్లయితే జిఎస్డిపిలో కన్ను మూసుకొని చెప్పవచ్చు హయ్యెస్ట్ మనకు రెవెన్యూ అటు ఇండియాలోను తెలంగాణలోను ఎంత రెవెన్యూ వస్తుంది అనేటువంటిది ఇచ్చాడు. 2023-24 సంవత్సరాల్లో చూడండి, లేటెస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే 65.7% వచ్చింది. అదేవిధంగా తృతీయ రంగంలో 16.4% వచ్చింది. ప్రాథమిక రంగంలో 17.9%. గుర్తుపెట్టుకోండి, ఇండియాలోను తెలంగాణలోను అత్యధికంగా ఉపాధి పరంగా ఉన్నది వ్యవసాయ రంగంలో అయితే హయ్యెస్ట్ రెవెన్యూ, హయ్యెస్ట్ ఇన్కమ్ జాతీయ ఆదాయంలో వస్తున్నటువంటి సెక్టార్ ఏదండి అంటే ప్రైమరీ సెక్టార్ లేదా వ్యవసాయ రంగం ద్వారా రావటం జరుగుతుంది. ఎనీవే ఏ ఇయర్లో అయినా తీసుకోండి హయ్యెస్ట్గా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు స్థిర ధరల ప్రకారం మనందరికీ ఐడియా ఉంది. స్థిర ధరలు అనగానే ఏ ఇయర్స్ రావాలండి? 2011-12 స్థిర ధరల ప్రకారం అని చూసుకోండి. 2011-12 ఆర్థిక సంవత్సరాల్లో 2023-24 సంవత్సరాల్లో జిఎస్డిపి చూసుకున్నట్లయితే 2023-24 సంవత్సరాల్లో జిఎస్డిపిలో ఎంత జిఎస్డిపి ఉందండి అంటే 7,67,936 కోట్ల రూపాయలు ఉంది. గ్రోత్ రేట్ ఎంత ఉందండి అంటే 7.4%. చూడండి, ఇక్కడ ప్రస్తుత ధరల ప్రకారం వృద్ధి రేటు 11.92% ఉంటే తెలంగాణలో స్థిర ధరల ప్రకారం వృద్ధి రేటు ఎంత వచ్చిందండి అంటే 7.4. ఈ డేటా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తెలంగాణలో ఈ డేటా కూడా అడగటానికి ఛాయిస్ ఉంది. క్లిక్ రివిజన్ ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ అందరు సీరియస్గా ప్రిపేర్ అవుతుండొచ్చు. నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చినటువంటి ఇయర్ ఎప్పుడండి అంటే 2020-21. కోవిడ్ కారణంగా గ్రోత్ రేట్ అనేటువంటిది నెగిటివ్లోకి రావటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అండి. దేని ప్రకారం అండి? స్థిర ధరల ప్రకారం. నెంబరింగ్ పక్కకు పెట్టండి. మినిమం ఐడియాలజీ, అత్యధిక ఆదాయం వస్తుంది ఏదండి అంటే అత్యధికంగా ఆదాయాన్ని ఇస్తున్నటువంటి రంగము చూసుకోండి తృతీయ రంగమే, తర్వాత ద్వితీయ రంగం ఉంది, ఆ తర్వాత ప్రాథమిక రంగం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరాలు అటు ప్రాథమిక రంగంలో అయిన మన భారతదేశంలోనూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధిని అందిస్తుంది వ్యవసాయ రంగము కాగా, స్థిర ధరల ప్రకారము ప్రస్తుత ధరల ప్రకారం జాతీయ ఆదాయంలో అత్యధిక ఆదాయం కలిగినటువంటి రంగము ఏదండి అంటే ఇండియాలోను తెలంగాణలోను సేవా రంగం ద్వారా అత్యధిక ఆదాయము వస్తుంది. ఎంత పర్సంటేజ్ ఉంది అనేటువంటిది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ జిల్లాల వారీగా చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ మనకు మొత్తము జిఎస్డిపిలోనండి మొత్తము జాతీయ ఆదాయంలో తెలంగాణ రాష్ట్ర వాటా ఎంత శాతం ఉందండి అంటే 5% ఉంది. ఏ ధరల ప్రకారం?
ప్రస్తుత ధరల ప్రకారం 5% ఉంటే 2022-23 సంవత్సరాల్లో 4.9%, 2021-22లో 4.8% అనేటువంటిది జిఎస్డిపిలో మన వాటా టోటల్గా ఇండియాలో ఉన్నటువంటి జాతీయ ఆదాయంలో మన దేశం యొక్క వాటా ప్రస్తుత ధరల ప్రకారం చూసినట్లయితే 5% అనేటువంటిది కలదండి. మనకు జిఎస్డిపిలో మన ప్రస్తుత ధరల ప్రకారం అండి కొన్ని రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాలలో కనుక చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పాను ఎన్ఎస్డిపి హయ్యెస్ట్గా ఉన్నది మహారాష్ట్ర, కానీ వృద్ధి రేటు జిఎస్డిపిలో వృద్ధి రేటు హయ్యెస్ట్గా వచ్చింది. ఏ ధరల ప్రకారం చూడండి, ప్రస్తుత ధరలు ఉంటుంది, స్థిర ధరలు ఉంటుంది. స్థిర ధరల ప్రకారం అత్యధికంగా వచ్చిన రాష్ట్రం ఏదండి అంటే ఒరిస్సా. ప్రస్తుత ధరల ప్రకారము జిఎస్డిపిలో హయ్యెస్ట్గా గ్రోత్ రేట్ వచ్చినటువంటి రాష్ట్రం ఏదండి అంటే ఐడెంటిఫికేషన్ చేసుకోండి, తమిళనాడు. వరుసగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్ రాష్ట్రాలు అత్యధికంగా వృద్ధి రేటు 2023-24 సంవత్సరాల్లో జిఎస్డిపిలో అత్యధిక వృద్ధి రేటు వచ్చినటువంటి మొదటి 3 రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ 3వ స్థానంలో ఉంది. ఓకే, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ ఇన్కంలో తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా 5% ఉండగా ప్రస్తుత ధరల ప్రకారం వృద్ధి రేటులో తెలంగాణ పెద్ద రాష్ట్రాల్లో ఎన్నో స్థానంలో ఉందండి అంటే 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, సాధారణ కేటగిరీల రాష్ట్రాల స్థిర ధరల వద్ద జిఎస్డిపి వృద్ధి రేటు చూసినట్లయితే ఏ రాష్ట్రాల్లో వృద్ధి రేటు చెప్పాను ఇంతకుముందు. స్థిర ధరల ప్రకారం చూసినట్లయితే ఒరిస్సా వచ్చింది, ఒరిస్సా రాష్ట్రం ఉంది. తర్వాత తమిళనాడు 8.2, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 8% అండి, హర్యానా 8%, వెస్ట్ బెంగాల్ 7.7%, రాజస్థాన్ 7.4%, తెలంగాణలో 7.4%. అంటే రాజస్థాన్ తెలంగాణకు సేమ్ గ్రోత్ రేట్ వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. వాడు అడిగేటువంటి ఎగ్జామ్లో పైనుంచి కిందికి అమర్చండి, అవరోహణ క్రమంలో పేర్చండి, ఆరోహణ క్రమంలో పేర్చండి, మనం కన్ఫ్యూజ్ చేయడానికి అనేక రకాల క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, ఎగ్జామ్ రాసే 2.5 hours మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత బెటర్. వీలుంటే సాటర్డే రోజు నార్మల్గా భోజనం ఇలాంటివి చేయండి, నాన్ వెజ్ జోలికి పోకండి ఆ రోజు. శనివారం, ఆదివారం, సోమవారం రోజు ఎంత పీస్ఫుల్గా ఉంటే, శనివారం రోజు కూడా టెన్షన్ పడద్దు, అది చదవాలి, ఇది చదవాలి, ఇంకేదో చదవాలి అని. మా అంటే కరెంట్ అఫైర్స్ వరకు చూసుకోండి. లాస్ట్ మూమెంట్లో ఆడ ఎగ్జామినేషన్ సెంటర్ వెనుక చాలామంది స్టూడెంట్స్ బుక్కులు పట్టుకొని చదువుతూ ఉంటారు టెన్షన్గా, వాళ్ళని చూసి మీరు టెన్షన్ పడొద్దు. ఓకే, నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం. తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎంత ఉందండి అంటే 3,47,299 రూపాయలు ఉంది. ఏ ధరల ప్రకారము? ప్రస్తుత ధరల ప్రకారం. అదే స్థిర ధరల ప్రకారం అయితే 1,77,982 రూపాయలు కలదు. పెద్ద రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. ఇంతకుముందే చెప్పుకున్నాము. ఏ రాష్ట్రం అండి అంటే తెలంగాణ రాష్ట్రం ఉందండి 2023 సంవత్సరంలో. 2022-23 సంవత్సరాల్లో 3,11,699 రూపాయలు ఉంటే స్థిర ధరల ప్రకారము 1,66,607 రూపాయలు ఉంది. 2021-22లో 2,69,161 రూపాయలు ఉంటే ప్రస్తుత ధరల ప్రకారము స్థిర ధరల ప్రకారం 1,56,408 రూపాయలు అనేటువంటిది కలదు. ఒక 4 years 5 years కంటిన్యూస్గా చూసుకోండి. నెక్స్ట్ వన్, తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న జిల్లా, తక్కువగా ఉన్నటువంటి జిల్లా. ఏ ధరల ప్రకారం అండి? ప్రస్తుత ధరల ప్రకారం. రంగారెడ్డి మొదటి స్థానం. నెంబరింగ్ పక్కకు పెట్టండి. మినిమం చూడండి, అత్యధికంగా ఉన్నటువంటిది ఏ ధరల ప్రకారం అండి? ప్రస్తుత ధరల ప్రకారం రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, జయశంకర్, భూపాలపల్లి. ఓకేనండి. ఓకే, జయశంకర్, భూపాలపల్లి. ఒకటి నెంబరింగ్ మిస్ అయిందండి. రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, జయశంకర్, భూపాలపల్లి. అతి తక్కువగా ఉన్నటువంటిది, అత్యల్పంగా ఉన్నటువంటి జిల్లాలు వికారాబాద్, కొమరంభీం, జగిత్యాల, హనుమకొండ, కామారెడ్డి జిల్లా. ఇది దేని ప్రకారం అండి అంటే తలసరి ఆదాయ పరంగా. తలసరి
ఆదాయ పరంగా చూసినట్లయితే. ఓకే, అదేవిధంగా 2022-23 సంవత్సరాల స్థిర ధరల వద్ద తలసరి ఆదాయము అత్యధికంగాను అత్యల్పంగాను ఉన్నటువంటి జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్ జిల్లా. ఓకే, 5 జిల్లాలు, చివరి 5 జిల్లాలు వికారాబాద్, జగిత్యాల, కొమరంభీం, ములుగు, నారాయణపేట జిల్లాలు అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్, తెలంగాణ జిల్లాలో ప్రస్తుత ధరల వద్ద ఇంతకుముందు ఏందండి స్థిర ధరల వద్ద చూసుకున్నాము, తలసరి ఆదాయము చూసుకున్నాము, జిఎస్డిపి చూద్దాం ఇప్పుడు. ఓకే, ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపి హయ్యెస్ట్గా ఉన్నటువంటి మొదటి 5 జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, నల్గొండ. అతి తక్కువగా ఉన్నది ఏదండి అంటే వరుసగా ములుగు, కొమరంభీం, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట, జనగాం జిల్లా. నెక్స్ట్ వన్, ఇప్పుడు స్థిర ధరల ప్రకారం తెలంగాణలో జిల్లాలలో 2022-23 సంవత్సరాల స్థిర ధరల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, సంగారెడ్డి, నల్గొండ అత్యధికంగా ఉంది స్థిర ధరల ప్రకారం. బేస్ ఇయర్ ప్రకారం 2011-12. అత్యల్పము ఉన్నది ఏదండి అంటే ములుగు, కొమరంభీం, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, జనగాం అండి. ఓకేనండి, ఇది ఒక్క టాపిక్ తీసుకొని చెప్పానండి. ప్రతి ఒక్క టాపిక్లో ఇలానే చదవాల్సి వస్తుంది. అది ప్లానింగ్ కమిషన్ అయినా సరే, ఇప్పుడు ప్రణాళికా సంఘం ఉంది, 1 నుంచి 12 ప్రణాళిక దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, సక్సెస్ఫుల్ ఏమైనాయి, ఇంపార్టెంట్ స్కీమ్సెస్ ఏమొచ్చాయి, షార్ట్ క్లిక్ రివిజన్గా అన్నీ చూసుకోండి. ఎందుకండి అంటే గ్రూప్ 3లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేది మన పేపరే, డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా మనదే, గుర్తుపెట్టుకోండి. జనరల్ స్టడీస్లో నాకు తెలిసి అంటే స్కోర్ నేను క్వశ్చన్ పేపర్ చూస్తేనే చెప్పగలుగుతాను ఇన్ని మార్కులకు ఇంత వస్తుంది, ఇంతవరకు రావడానికి ఛాయిస్ ఉంది అని చెప్పి చెప్పవచ్చు. క్వశ్చన్ పేపర్ చూడకముందుకే ఎస్టిమేషన్ వేయటం కూడా వేస్ట్. కాకపోతే మిగిలిన 2 పేపర్ల కంటే థర్డ్ పేపర్ ఈజ్ అ వెరీ హార్డ్. ఓకే, ఆ రోజు ఎంత పీస్ఫుల్గా ఉంటే అన్ని మార్కులు వస్తాయి. స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇయర్ నాటికి మీరందరూ కూడా గవర్నమెంట్ కొలువుల్లో ఉండాలని 100కు 100% మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మీ శ్రవణ్ సార్. Thanks for watching Shravan Logics. Like and share and subscribe my channel. Download our app from Play Store.